పిల్లలు జెల్లలు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయులే. నడుమిట్లా జల్ల పిల్లలు ఎందుకు వచ్చినాయి? పాటలు ఆ లైన్ లేదు కదా, ఫ్లోలో వచ్చింది గాని చిన్న సీఎం కళ్యాణ్ సార్ కు పిల్లలంటే ఎంత ప్రేమరా. పిల్లలే కాదు పెద్ద మనుషులన్నా సార్కు చాలా గౌరవం. అది పవర్లకు వచ్చినా పవర్ల లేకున్నా సారు ప్రజల వద్దకే పాలన అన్నట్టు సాగుతున్నాడు. ఓట్ల ముందు చెప్పినట్టే వాళ్ళ అక్కర్లను వాళ్ళ దగ్గరకు వచ్చే తెరుస్తున్నాడు. గిట్లా స్వాగతం సుస్వాగతం. కొంతమంది లీడర్లు ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న అన్నట్టే ఎత్తారు కదా. కానీ పవన్ కళ్యాణ్ సారు గట్ల కాదు. ఆపతి ఎక్కడున్నదంటే అక్కడికి, జనాల కష్టాలు ఎక్కడుంటే అక్కడ వాలిపోతున్నాడు. ఉప్పాడాల సముద్రం కోతతోని శానా ప్రాంతాలు ఆగమైనాయని బయలుతుంటే ఒక చిన్న పిల్లగాడు జెండా పట్టుకొని ఉన్నాడు. అంతల్నే కాన్వాయ్ ఆపి పిల్లగాని దగ్గరికి తీసుకున్నాడు సారు. అగో అట్లనే ఇంకో పెద్దవ్వ జనసేన కార్యకర్త చక్రధరకు న్యాయం కావాలని బోర్డు పట్టుకుంటే ఆ అవ్వకడ ఆగి న్యాయం చేస్తానని చెప్పి ఆ తల్లికి ధైర్యం చెప్పిండు. పాపం గీ పిల్లలు మా అంగన్బడి సముద్రం కోతల కొట్టుకుపోయిందని ఫ్లెక్సీ పట్టుకొని ఉన్నారు. అందరి ముచ్చట్లున్న చిన్న సీఎం సారు ఉప్పాడాను మళ్ళా మునుపట్లెక్క మంచిగా చేస్తానని చెప్పిండు. పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలేస్తానని మాటిచ్చిండు. మీరు సీఎం అంటే డిప్యూటీ సీఎం. ఈ రోజున మిమ్మల్ని సంకల్పించమని నేను అడుగుతున్నాను. సకల దేవతలు అందరూ వెలిసిన ప్రాంతం ఇది. ఈ ప్రాంతం నుంచి నేను సంకల్పిస్తున్నాను. మనకి పిఠాపురం ప్రపంచానికే మార్పు ఇక్కడి నుంచి మొదలవ్వాలి. దునియాల్నే పిఠాపురం అంటే పిఠాపురాన్ని నెంబర్ 1 చేసేదాకా పని చేస్తేనే ఉంటాడట. అయితే అప్పట్లా మోడీ సారు తుఫాన్ అని అన్నాడు కదా, ఆ తుఫాను నేను కాదు మీరు అని అనుకొచ్చిండు. చినుకు చినుకు కలిస్తేనే గాలివానది. అందుకని మనకి మోదీ గారు పవన్ కళ్యాణ్ ఇది కాదు, ఆయనకి అది పవనం కాదు, అది పవనం కాదు, అది తుఫాన్ అని ఎందుకు అన్నారంటే అది నా గురించి అనలా, మీ గురించి అన్నారు మాట.